ఇంత పెద్ద చిటీలో చిట్టెల అడ్రస్ పట్టుకోవడం ఎట్టాగా? ఈ చీటీలో ఉంది కదరయ్యా. చీటీలో కాదా, చిటీలో. జస్ట్ మూమెంట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అడ్రస్ చెప్తారా? మీదే. స్టూపిడ్. మీది స్టూపిడ్. మీరు స్టూపిడరా? మీది ఇడియట్. ఇడియట్. మీది రాస్కెల్. స్టాప్ ఇట్. అడ్రస్ అడిగితే ప్రతి వాళ్ళు స్టూపిడ్ రాస్కెల్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చెప్పే పద్ధతి ఇదేనా? యు ముందే అలా చెప్పొచ్చుగా. ఓరయ్యా ఓరయ్యా, ఎందుకు కొట్టేసినది రా గుంటది నిన్ను? అడ్రస్ అడిగేదని. అడ్రస్ అడిగితే కొట్టేసినదా? పిలిదాన్ని దాన్ని పిలిస్తే నిన్ను రెండు పీకొద్ది. ఏడు చిట్టెలు అడ్రస్ అడిగితేనే కొట్టేసింది ఏంటి? నేను అడిగింది దాని అడ్రస్. ఏటే గోలు మా అయ్యే ఆ గుంటలు వస్తాడు నువ్వా? ఎటు కొట్టినదిరా? ఇక్కడ కొట్టింది. నువ్వు కొట్టావా? పెళ్లి కాని పిల్లని అడ్రస్ అడిగితే నీకే ఈజీ కదా. దేనికి నాకు ఇచ్చి పెళ్లి చేసేయడానికి. 6 నెలల దాకా పెళ్లి ఊసెత్తదని చెప్పినానా గానా? నీ జాతకాలు నమ్మదని చెప్పినాను గానా. ఎవడో పెద్ద మనిషి వస్తున్నట్టున్నాడే, నువ్వు అడిగి. ఆడు మగాడు, అసహ్యంగా నువ్వే అడుగు. బాబు కొంచెం ఈ అడ్రస్ చెప్పి. చిట్టి తల్లి అగ్రహ. అదే బాబు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అనంత ఈజీగా రాసుకొచ్చారేంటి? చిట్టి తల్లి అంటే ఆవిడేమన్నా తెలుగు తల్లి టక్ మరి ట్యాంక్ బండ్ ఎక్కి చూపించడానికి. ఓరయ్యా, అందుకే ఆడవాళ్ళు అడుగుతాను చెప్పాను. ఎవడీడు? నా కొడుకు కొంచెం లేడీస్ ఈక్నెస్. ఈక్నెస్ కాదు, స్ట్రాంగ్నెస్. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? అయ్యో పాపం. పాపం ఏంటి? చూడు తమ్ముడు, నీకు ఆడాళ్ళ సంగతి సరిగ్గా తెలిసినట్లేదు. ప్రేమించినంత కాలం నువ్వే సర్వస్వం అంటారు. పెళ్ళయ్యాక నువ్వు తప్ప సర్వం కావాలంటారు. ఏంటి నా మీద అభిమానం చెప్తారా? నాశనం అయిపోతావని చెప్తున్నా. అదే నేను నా జీవితంలో ఇలా రోడ్డు మీదకి ఎందుకు వచ్చానో నడుస్తూ చెప్తాను, పదండి. అలా పిల్ల నచ్చిందని ఆస్తిని కాదనుకుని పెళ్లి చేసుకుంటే 5వ నెలలో విడాకుల కోసం కోర్టుకి ఎగుతుందే. నా పెళ్ళం అంత దరిద్రాన్ని ఎట్లా ప్రేమించినవయ్యా? ప్రేమించాక దరిద్రం అని తెలిసిన ఆస్తిని అంతస్తుని ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా కాదనుకున్నానండి. దాన్ని నాకు పాలు చూపించు, దాని పని చెప్తాను. భర్తగా నేనే దాని పని చెప్పలేకపోయాను. అసలు దానికి ప్రపంచంలో డబ్బు తప్ప ఎవరు ఏం చెప్పినా వినదు. వస్తానండి. ఆ అగ్రహారమేగా, అదుగు. పాపం గుంటడు సానా మెత్తగా కొంటున్నాను. ఏటి నొక్కి చూసినా వేటి? నా నొక్కేదేటున్నది. ఆడి పిల్లలు శుభ్రంగా నొక్కేసినది కాదా? మీరెవరు అని. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి ఇలా వచ్చారు? ఒంట్లో బాగుండలేదని ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. ఏం చేస్తాం? ఆఫీస్ తగ్గట్టు ఇంట్లో ఉండి వంటలు చేయడానికి అంటు తోమడానికి నేనేమన్నా పిల్లని భయపడే మగుండా? ఇదిగా టిఫిన్ ఏం చేసినట్టు? ఏం చేస్తాను? తినేశాను. తినేసావా? మరి నాకు వండుకొని తిను. నేను వండుకుని తిన్నా. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? లేదే, పుచ్చి పుచ్చిగా ఉన్నాయి వంకాయలు. ఎవరావిడ? మా ఓనరు. ఓహో, ఇంతకాలం మీరు పని చేసేది ఓ ఆడపిల్ల దగ్గర అన్నమాట. 3 నెలలు మీరు ఒకే చోట పని చేస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. లోపలికి రండి, కాజాలు పెడతా. మీ ఆవిడ ప్రేమగా పిలుస్తోంది, వెళ్ళండి. పిలవగానే ఎగేసుకుని వెళ్ళి తింటారుగా, మామూలు ఖాతాలు కావు, మడత ఖాతాలు. ఏం పెడుతుందో ఏమిటో. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ప్రస్తుతానికి పర్వాలేదు. ఇంకో 6 నెలల తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతుని అవుతానని జడ్జి గారు చెప్పారు. వెరీ గుడ్. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, రండి. ఓకే. ఏం తీసుకుంటారు? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, మనం బెడ్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సొంత పెళ్ళాన్ని తీసుకెళ్ళినట్టు ఎంత పబ్లిక్ గా తీసుకెళ్తున్నాడు. సొంత పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి కోర్టు రూల్స్ ఒప్పుకోవు కదా. అమ్మా సిట్టలే, ఓ అమ్మో సిట్టి తల్లే, ఈ టైంలో ముష్టి మేళం కూడా పైకిలో పైనుంచే వస్తున్నావు తల్లే. చెయ్యి కాడి లేదని చెప్పారా? మా నీ చేతుల కోసం రాలేదు తల్లే. అనసూయమ్మ బిడ్డ సిట్టల్ని ఎత్తుకుంటే వెళ్ళిపోయి తీసినాము. చిట్టి తల్లంటే నా చిన్నప్పటి పేరు, అనసూయ అంటే మా అమ్మ పేరు. ఆ పేర్లు మీకెలా తెలుసు? మా సిట్టలు అంటే నువ్వేనేటే? అయ్య బాబు, ఎప్పుడో చిన్న గుంటుకున్నప్పుడు చూసినాను. నేను చూస్తా ఉంటే చచ్చిపోయి మీ అమ్మే గుర్తుకొస్తానది. చచ్చి ఏ లోకానికి వెళ్ళిపోనదో మా తల్లి. ఏడవడానికి ఇల్లు వెతుకుంటూ వచ్చారా? అసలు ఎవరు మీరు? లేదు, నాన్న మీ తాతగారు బంగాలో గుమాస్తానమ్మా. వరుసగా మావనవుతాను. నా పేరు తిరుపతి. ఈ నా కొడుకు పేరు పశుపతి. ఏడీడు చాలే, సిటీలో ఇల్లుందని తెలిస్తే రైలు దిగిన ప్రతి విధవా వరసలు కలిపి తిష్ట వేస్తారు. హలో, ఇంటికి అతిథులు వస్తే కాఫీ టిఫిన్ ఇచ్చి మర్యాదలు చేయాలని క్లాజ్ నెంబర్ 6 లో ఉంది. వెంటనే వెళ్ళి రెడీ చేయి. అయినా నీ
మీకెందుకైనా అది నిజమేనా నాయన? అది మన ఆకలి సంగతి తెలుసుకున్న ఆకాశవాణేమో అనుకుంటున్నాను. ఆకాశవాణి లేదు, దూరదర్శన్ లేదు. దయచేయండి. అదేటదే దయచేయండి అనేసినదే. దయచేయమంటే బయటికి కాదు, ఆ. లోపలికి. ఆ, బాయ్. టిఫిన్ చేసి వెళ్ళండి. మరోసారి వస్తాను. ఇవాళ చేసిన టిఫిన్ మరోసారి వచ్చి తింటే బాగోదేమో. యూ సిలీ. పదండి. వీళ్ళేరి నీ వెనకాతలే ఉన్నాం కామా. మీరు ఇంకా పోలేదా? కష్టపడి టిఫిన్ చేసావు కదా, తినేసి పోతావు. నీ మనసు ఎందుకు కష్టపెట్టడం? సంతోషించాం గాని ఈ టిఫిన్ మీకు కాదు. పండి. ఓహో, ఏంటమ్మా అడ్రస్ వెతుక్కుంటూ వస్తే నిలబెట్టి అవమానిస్తుందే? మా కుర్రగుంట ఊకోబెట్టి అవమానించడం అప్డేట్ తెలుస్తుంది. మా వెళ్ళొస్తానులే సిట్టెలి. ఏటో నీకు మీ అమ్మనాకి మా మీద కోపం పోనేది. అదేమో కోట్లు వద్దనుకుని మీ నాన్నతో వెళ్ళిపోచ్చేసినది. నువ్వేమో కోట్లు కాదనుకుని మమ్మల్ని ఇంట్లోంచి గంటేస్తున్నావు. కోటి రూపాయలు నేను ఎప్పుడు కాదన్నాను? ఈ తిరుపతి స్వామిని చీ అన్నావంటే ₹1,00,00,000 అన్నట్టే కాదేటి. మీ తాత మీ అమ్మ పేరు రాసిన ₹1,00,00,000 అత్తే నీకు ఇద్దామని వస్తే నువ్వు వద్దంటున్నావు. ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య గారు? అయ్యో, నిలబడే ఉన్నారేంటి? కూర్చోండి, కూర్చోండి. ముందు టిఫిన్ చేయండి. ఒరయ్యా, ప్లేట్ మార్చేసింది. మార్చడం ఏ మార్చడం మన వంశంలోనే లేదు కదా మావయ్య. ఎందుకు కోటే పడుస్తుంది మావయ్య? ప్రేమించి పెళ్లి చేసుకుని మీ అమ్మ బంగ్లా నొగ్గేసి వెళ్ళిపోయినాక డబ్బులు లేక ఆకలితో చచ్చిపోనదని తెలుసుకుని మీ తాత ఆస్తి మొత్తాన్ని మనవరాలని నీ పేరు మీద రాసేసినాడు. పొలాలు ఇల్లు తిరతలు మొత్తం అమ్మెత్తే ₹1,00,00,000 వచ్చినాయా? ఏంటి పొలమారినదా? కాదు, గొంతు తడేయండి అనుకుంటా. ఎందుకు కోటి ఎప్పుడు వస్తుంది? నువ్వు మీ ఆయన కలిసి సుఖంగా సంసారం చేసుకున్నప్పుడు. అది ఇదేం ఫిట్టింగ్? ఫిట్టింగ్ కాదు, మీ తాత ఫీలింగ్. వంశచార ప్రకారంగా మీ అమ్మ ఆస్తి కోసం మొగుల్ని రాచి రంపాన్ని పెట్టారు కనుక ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలుసుకున్న మీ తాత తెలివిగా వీళ్ళనామా ఇలా రాశాడు. నువ్వు మీ ఆయన పెళ్లికి ముందు ఎలాగున్నారో పెళ్లి అయిన తర్వాత అంతకన్నా ప్రేమగా ఉంటేనే ₹1,00,00,000 ఇమ్మని, లేకపోతే లేకపోతే ఆస్తి మొత్తం బ్లూ క్లాస్ కి పోద్ది. అయిన వాళ్ళ కాకపోతే అనాథాశ్రమాలకి రాయాలి గాని కుక్కల్ని పిల్లల్ని పెంచుకునే బ్లూ క్లాస్ కి రాయడం ఏమిటి? మనుషుల కన్నా జంతువులే విశ్వాసంగా ఉంటాయన్న నమ్మకం ఆ కామోసు. విశ్వాసం మా అయ్య వల్లే వచ్చింది. చెప్పమ్మా, నువ్వు మీ ఆయన కలిసి సుఖంగా సంసారం చేసుకుంటున్నారా, లేకపోతే నన్ను బూకా సొసైటీ? అవసరం లేదు. అసలు నాకు మా వారికి ఉన్న అండర్స్టాండింగ్ చూస్తే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావా? ఛే, మీరే చూస్తారుగా. అలాగైతే ఓ 4 రోజులు ఇక్కడే ఉండి ప్రత్యక్షంగా నీ కాపురాన్ని పరీక్షించి నీ ₹1,00,00,000 నీకు ఇచ్చి వెళ్ళిపోతాం. సరిగా నెలకి విడాకులు వస్తాయి. ఇప్పుడు ఎలా? అంతకాలం అబ్జర్వేషన్ ఎందుకు మావయ్య? వీళ్ళ నమ్మలు అలాగున్నది కదా మరి. అది